सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క అనుగ్రహంలో ప్రగజ మాస్టర్ ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో సాయి సన్నిధి గ్రంథం మనం వివరించుకోబోతున్నాం. గత కొన్ని మాసాలుగా సాయి మాస్టర్ స్మృతుల గ్రంథాన్ని వివరించుకున్నాం. ఎందుకంటే రేపు ఫిబ్రవరిలో 7-8 తేదీల్లో అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం జరుపుకుంటున్నాం కాబట్టి వారి గురించి సంపూర్ణంగా విషయం తెలుసుకోవడం కోసంగా గత కొన్ని మాసాలుగా సాయి మాస్టర్ స్మృతులు 1వ భాగం 2వ భాగం మహాత్ముల వివరించుకున్నాం. అది పూర్తయిపోయింది. నిన్నటి నుంచి సాయి సన్నిధి. ఈ సాయి సన్నిధి గ్రంథంలో అంతరార్థం ఏమిటంటే మన గమ్యం బాబా యొక్క జీవిత విధానం. గురి చరిత్ర అది ఒక తెరచాప. అంటే ఈ సాయి సన్నిధి ఒక పడవ అనుకుంటే ఈ పడవలో చుక్కాని బాగుండాలి, తెరచాప బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే మనం గమ్యం చేరగలం. ఈ సాయి సన్నిధి కూడా ఒక నావ లాంటిది. నావ అంటే పడవ. ఈ పడవ ద్వారానే బాబా యొక్క జీవిత విధానాన్ని గమ్యం చేరుకోవచ్చు. అంటే గోల్ అది. అంటే మనం బాబా సన్నిధి చేరాలి. బాబా సన్నిధి చేరాలి, బాబా దగ్గరికి వెళ్ళడం అని కాదండి. బాబా యొక్క జీవిత విధానంలో మన జీవిత అనుసంధానం చేసుకోవడానికి సులభమైన మార్గం. దానికి ముందు అసలు బాబా యొక్క అవసరంలో ఉన్న ఆంతర్యం ఏంటి? బాబా అవతరించాడు, ఎప్పుడు అవతరించాడు, ఏ కాలంలో అవతరించాడు, మనం మూలం తెలుసుకోవాలి. మనం ఎంతైనా బాబా నేను చెప్పుకునేసి బాబా నమస్కారం పెడుతున్నాం. బాబా యొక్క అవతరణ ఎప్పుడు జరిగింది? 1856, 1858 మధ్యలో ఆయన వచ్చాడు. అప్పుడు మన దేశం ఎలా ఉంది? బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది. ఆ బ్రిటిష్ వారి పరిపాలన ఎలా ఉంది? మనల్ని బానిసలుగా అణగదొక్కుతున్నారు. ధనిక వర్గం, పేద వర్గం, అసమానతలు, వీటి మధ్య మనలో అంటే భారత ప్రజల్లో మనకు స్వేచ్ఛ కావాలి అనే కాంక్ష బయలుదేరింది. ఈ అసమానతలు, ఈ కాంక్షలు వీటిని బయలుదేరేప్పటికీ దానికి పరిష్కార మార్గం ఏమిటి? ఎవరిని చెప్పినా ఇప్పుడు రామాయణం, మహాభారతం, భగవద్గీత అప్పుడే ఉంది కదా. కానీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనకేం భాగవతం అవుతుంది అంటే అందులో పేదవాళ్ళని, తక్కువ కులం వారిని అణగదొక్కాలని అప్పుడు చూశారు బ్రిటిష్ కాలం వాళ్ళు. మనం చర్చ చదివాం కదా. అటువంటి విషయం పరిస్థితిలో బాబా ప్రకటమయ్యాడు. ఎందుకు అటువంటి విషయం పరిస్థితి? ప్రజలంతా అశాంతితో ఉన్నారు. ఎవరు వస్తారా మనల్ని కాపాడడానికి, శాంతి శాంతి ఇవ్వడానికి, అశాంతి ఎవరు స్థాపన పడుతున్నాడు. ఆ స్థాపన పడుతున్నప్పుడు ఇంకా మళ్ళా ఒక కులం, ఇప్పుడు రాముడు ఒక కులము, కృష్ణుడు ఒక కులము, అలా బ్రహ్మంగారు ఒక కులము, అట్లా వచ్చినప్పుడు మళ్ళీ అసమానతనే ఉంటుంది. మా కులం వాడు గొప్పవాడు, మా కులం వాడు దేవుడు అనే భావన ఉంటుంది. అందుకని భగవంతుడు కులమతానికి అతీతమైన వ్యక్తిని పంపించాడు. అప్పుడేమవుతుంది? ఇంకా కులం, మతం, జాతి ఉండదు, అంతా ఒకటే అనే భావన వాళ్ళకు కల్పించడం కోసంగా సాయినాథుడి ప్రకటనమైంది. ఆయన ప్రకటమవుతానే ఆయన ఏం చేశాడు? ఆయనకు అనేక నిర్ణయం చేశాడు. మన బాబా చదివాం. కొలువులో పడుకునే బిడ్డను రక్షించడం కావచ్చు, దప్పికతో నానాకి నీరు ఇవ్వడం కావచ్చు, ఇట్లా అనేక నిర్ణయాలు. మహాసాపతి భార్యకి మెడ వాస్తే నేను కాపాడుతానని చెప్పేసి ఆమెకి ఆరోగ్యం చేకూర్చడం కావచ్చు. ఇట్లాంటి అనేక అనుభవాలు ముందు రుచి చూపించాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి అర్థం కావాలంటే ఆ వ్యక్తిని ఇష్టపడాలి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పాలనుకోండి, ఊరికే చెప్తే మీకు ఏమర్థమవుతుంది? ఈ వ్యక్తి మీద ఇష్టమో ప్రేమ కలిగినప్పుడు వీటి చెప్పినట్టు వింటారు. నాకు ఎలా వింటారు? పోవా అంటారు. అందుకని పిల్లవాడికి బడికి పడిపోయి చాక్లెట్ ఇచ్చినట్టుగా మనకి అనేక అనుభవాలు సాయినాథుడు కల్పించాడు అప్పుడు అందరికీ ఉన్నప్పుడు కూడా. అంతేకాకుండా అటు వేద పండితులు వచ్చినప్పటికి కానీ, ఖురాన్లు వచ్చినప్పటికి కానీ,
సాధన చేసుకునే వాళ్ళకి కానీ వారికి తగిన రీతిలో సంస్కరించాడు. ఒక అనుభవాలు ఇవ్వడమే కాదు, సాధకులకు కూడా సంస్కరించాడు. పాండిత్యంలో ఉన్న విషయాన్ని వివరించాడు. ఇట్లా అందరిని చూసుకుంటూ వస్తూ నువ్వు ఇంట్లో ఏ పుస్తకం చదివావు, అది భావం చదివావా లేదా అని చెప్పేవాడు. నేను పారాయణ చేశాను పొద్దున, ఏదో పారాయణ చేసుకుంటూ నేను సమ్మేళనం గురించి ఆలోచించుకుంటూ ఉంటాను, అంతే కదా నా పని పరిస్థితి అది. ఇక్కడికి వస్తేనే ఉన్నాడు, నువ్వేలా ఎలా పారాయణ చేస్తే నన్ను అడిగా. రేవేమంటావు, సమ్మేళనం చదువుతుంది శ్రద్ధగా చదువుతామని చెప్పేసి ఆ 2 పేజీలు శ్రద్ధగా చదవమ్మా అంటే అప్పుడేమవుతుంది, బాబా మన శ్రద్ధగా ఉన్నాడురా, గమనిస్తున్నాడురా, నువ్వు తుమ్మినా దగ్గినా ఆయన ఉన్నాడు అనుకున్నప్పుడు తుమ్మేటప్పుడు చేయడం గమ్ముతాం, దగ్గేటప్పుడు చేయడం దగ్గర, లేకపోతే విచ్చలవిడగా చేస్తాం. అందుకని అటువంటి ఇళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు బాగా ఇస్తున్నాడంటే మనల్ని ఆధ్యాత్మిక వైపు, ఆధ్యాత్మికత ఏం లేదని మనం ముద్రించడం కోసం మనం లాక్కోవడానికి, లాక్కుంటే ఆయనకే ఉపయోగం, ఆయనకే ఉపయోగం లే, మనకు ఉపయోగం, మనకు ఉపయోగం అసలు మనకు తెలియదు. ఇప్పుడు మహాత్ములు అంతా అవతరించారండి, ఎవరి కోసం అవతరించారు? కొత్త యుగం నుంచి మత్స్యావతారం కావచ్చు, కుర్మావతారం కావచ్చు, వరాహావతారం కావచ్చు, ఇవన్నీ ఎవరి కోసం వచ్చేటప్పుడు మన కోసమే. వేదాలు రచించడానికి, వేదాలు ఎవరికి మనకా, మన విష్ణువుకా, అది చేపవతరం వ్యక్తి, భూమిని కాపాడాలి వరాహావతరం వ్యక్తి, అమృతం అంటే కుర్మావతరం వ్యక్తి. ఇప్పుడు అవతారాలన్నీ మనకు ఉపయోగం వస్తుంది కదా, అది భగవంతుని యొక్క లక్షణం. అందుకని బాబా కూడా మనం ఉత్తరించడం కోసంగానే ఆయన నిర్ణయం చేసుకుంటూ వచ్చాడు. అసలు బాబా యొక్క దీర్ఘంగా ఆలోచిస్తే కానీ ఆయన తత్వం అర్థం కాదండి. లేకపోతే వేషం చూసి ఆ ఏందిలేబ్బా అని భావన ఉంటుంది, లేదా ఏదో మహిమ చూడడానికి ఈ కాలశీతను దేవుడు కావాలి అని అనిపిస్తుంది, అంతే కదా. రాముడి కృష్ణుడు ఉంటారు, ఇప్పుడు ఎందుకు బాబాను పూజించాలంటే ఏదో సీతను దేవుడు వచ్చి వస్తూ ఉంటే పోతూ ఉంటారు కదా, అట్లానే భావన మనకు ఉంటుంది. దీనికి ఆలోచించామనుకోండి, ఆయన నిర్వర్తించిన విధానం ఏంటంటే మనలో, మన హృదయంలో నిద్రాణంగా దాగిన మన హృదయాన్ని తట్టి లేపుతున్నాడు. అంటే ఈ వైర్ల కరెంట్ అంతా ఉంది, స్విచ్ చేసి తిరుగుతుందా, స్విచ్ చేయకపోతే తిరుగుతుందా? స్విచ్ వేసి తిరుగుతుంది. మనలో కూడా జ్ఞానం ఉంది, ఎవరు అజ్ఞానం మాత్రం కాదు. అది నీరు గప్పు నిప్పులాగా ఉంది. నీరు గప్పు నిప్పు అంటే బూడిద కప్పబడినది. ఇప్పుడు పొయ్యి మంట వేసినప్పుడు బూడిద కప్పబడినప్పుడు అలా మంట కనబడదు మనకి. అప్పుడు మనం ఏం చేస్తాము, బూడిని ఊస్తాం. ఊదినప్పుడు అందులో నిప్పు బాగా రగులుకుంటుంది. అంత నిప్పు ఉందా లేదా? అంత ఉందా? ఉంది. అలాగే మనలో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము నుసి పట్టిపోయింది. నుసి అంటే ఏంటి? ఈ లౌకికమైన విషయాల్లో అది కప్పబడిపోయింది. దాన్ని ఊతున్నాడు. ఆ ఊదే బొరయ్యి, ఈ ఊదే బొర వల్ల ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు నిజమే కదా అని మీకు అనిపిస్తుందా అంటే అది మీకు తెలిసిందే కదండి, మీకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే మరుగుడు పడిపోయేటప్పటికీ అది తెలవడం కోసం బాగా అవుతున్నాడు. అందుకని మేట నొక్కుతున్నాడు, స్విచ్ చేస్తే బల్బు వెలిగినట్టుగా. అలా నిరంతరం చూసుకుంటే ఆయన ఒక సూత్రధారి. ఏది మనం ఉద్ధరించడం కోసంగా కంటికి కనిపించిన సూత్రధారి. సూత్రధారి అనే పద్ధతి వాడుతున్నాం. పూలమాల ఉంది, పూలమాలకి ఆధారం ఏంటి? కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఈ సృష్టికి ఆధారం లేదు, మనకు కనిపించదు. పూలమాలతో కప్పబడిపోతుంది. అబ్బా మాల బాగుంది అంటున్నాం మనం. మాల బాగా ఉండడానికి ఆధారం వేసాను గుర్తించలేదు. నేను బాగా ఉపన్యాసం చెప్తున్నా అని అనుకుంటున్నా, నేను బాగా చెప్పడానికి ఆధారం ఏదో నేను గుర్తించడం లేదు. నేనేమంటాను, నేను సత్సంగా చెప్పాను అంటాను, కానీ సత్సంగా నేను చెప్పడానికి అవకాశం వచ్చేది నేను చెప్పను. సత్సంగా నేను చెప్పాను, నేను చెప్పడానికి కారణం ఏమిటి? ఆయన నాకు ఇచ్చిన స్వరపీఠిక అని గుర్తించాలి నేను. ఇప్పుడు ఆ స్వరపేటిక నాకు ఇవ్వకపోతే ఇచ్చాడేమో
సరైన విషయాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చి నేను చెప్పలేకపోతే ఆ జ్ఞప్తికి తెప్పించేవాడేమో. అది బాబా చేస్తున్నాడు. సూత్రధారి అని ఎందుకు అంటున్నామంటే ఈ సృష్టి అంతా కూడా కలిసి నేనురా అని చెప్పకుండా అనుభవాలు ఇస్తున్నాడు. నువ్వు అక్కడ బాబా బాబా కేకలు పెట్టావు, నాకు అది వినబడింది అంటే అర్థం ఏంటి? నేను అక్కడే ఉన్నా అంటే ఈ అనేక విధానాల ద్వారా బాబా అన్నాడు కంటికి కనిపించకుండానే పనులు నడిపిస్తున్నాడు. మీ కాళ్ళు తోలుబొమ్మలు ఆడుకుంటాయి. ఏమో తోలుబొమ్మలు తెలుసా? వినబడి సరే. తోలుబొమ్మలాట అంటే మనిషి కనబడదు, దారం కూడా కనబడకుండా ఉంటుంది అనమాట. అది కూడా దారం కూడా కనబడకుండా పెడతారనమాట. వాళ్ళు చేతులు ఆడిస్తుంటారు, మనం టీవీలో చూస్తాం. అంటే వాడు మనిషి కనబడు ఆడుతున్నట్టే, కానీ వాడు ఆడిచిపోతే బొమ్మలు ఆడు. మనం కూడా అంతే, మనం ఆయన చేతి కట్టబడి ఉన్నాం. ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఉండడానికి మనం తెచ్చుకోవాలి. ఆ తోలుబొమ్మలాట కూడా ఏంది? రామాయణము, భారతము ఇవే. ఇంకే సినిమాలు ఉన్నది. రామాయణ కథ, భారతం కథ. అప్పుడు వాటికంటే భక్తులు అయ్యారండి. అప్పుడు పుస్తకాలు అక్కడ ఉంది. సత్యం చెప్పేవాడు చెప్పి అర్థం చేసుకునే ఎవరు ఉన్నారు? చెప్పితే అర్థం చేసుకోవడానికి, చూస్తే అర్థం చేసుకోవడానికి చాలా తేడా అవుతుంది. చూస్తే గమకలు పట్టుకుంటాడు. అందుకని ఈ జీవిత నాటకాన్ని కన్నా ఒక సూత్రధారి ఉన్నాడు. మనంటే ఆ కృష్ణుడిని ఏమంటాము? జగన్నాటక సూత్రధారి అంటాం. కృష్ణుడిని జగన్నాటక సూత్రధారి. కాబట్టి ఈ విశ్వమంతా కూడా ఈ జగన్నంతా నాటించేవాడు ఒకడున్నాడు. అది మనకు తెలియదు, కృష్ణుడు చేసి మనకు తెలియదు. బాబా తెలియజేస్తున్నాడు. నేనురా అంటే నేనంటే ఆ వ్యక్తిగా ఆ భగవతత్వాన్ని నా భావం వల్లనే ఇలా నీకు జరిగింది. ఒక అనుభవం ఇచ్చాడు. ఇప్పుడు నాన్న బండిలో పోతున్నాడండి, బోల్తా పడ్డాడు. అదే సమయం బాబాయ్ ఉన్నాడు, ఒరే వాడు నేను సావనిస్తానా, ఒరే వాడు దెబ్బలు తగ్గిందిరా అని ఇక్కడ బస్సులు అంటున్నాడు. ఇక్కడ వాడు వచ్చిన తర్వాత ఏమన్నా మీరు చెప్పారు, ఏమన్నా అప్పటికి నీకే కష్టం జరిగిందంటే కష్టం జరిగిందని చెప్పాడు. అంటే కాపాడిన వాడెవడు? ఆ బండోడు తప్పించాడు నేను అనుకుంటా. బండోడు తప్పించలే, బండోడు తప్పించే విధంగా ఏం చేశాడు. మనం సర్గసాధ్యం చూస్తూనే ఉన్నాం. నాకు బండి పోతానంటే బండి ఆగిపోతుంది, బుడత దిగబడిపోతుంది. దిగబడిపోయినప్పుడు అక్కడ బాబా ఏం చేస్తాడు? ఆ కొబ్బరి చెట్టు తిప్పుతాడు, తిప్పినప్పుడు బండి కదులుతూ తెలుసుకున్నాడు కాబట్టి ఇదేదో ఆయన మహత్యమే అనుకున్నాడు. అట్లా ఈయన జగన్నాటక సూత్రధారిగా ఉన్నాడు. అసలు ఆధ్యాత్మికత అంటే మన దృష్టిలో ఏంటి? లేదా పూజా పురస్కారం మన వరకు అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక మన భావన అలాగే ఉంది. ఆధ్యాత్మికం అంటే చెవులు కళ్ళు మూసుకుని ఎదుటి వాళ్ళ కష్టాలు పట్టించుకోకుండా గొంతెమ్మ కోరికలతో ఆయన ప్రార్థించడం అంటే భావనే కాదు, దేవుడిని పడతాం. ఎదుటి వాళ్ళ కష్టాలు కళ్ళు మూసుకునేస్తాం. మన గొంతెమ్మ కోరిక అంటే ఏమిటి? అనిల్ గారి కోరికలు అర్థం అండి. కోరిక కాదు, కోరిక కోరాలి. అవసరం వేరే, కోరిక లేదే. అవసరాన్ని కోరకడం అది సబబు. గొంతెమ్మ కోరాలంటే ఏమిటి? నేను ఉన్నటువంటి 10% అయిపోవాలి. అది గొంతెమ్మ కోరకండి. అర్హత ఉందా లేదా అని ఆలోచించుకోండి. అర్హత ఉంటే అది సాంప్రదాయం. అర్హత లేకనే అర్హత కోరడమే గొంతెమ్మ కోరిక. అదే ఆధ్యాత్మిక అదే కదా. దేవుడు జరిపి ఏమంటాము? నాకు అందరికన్నా అంతకన్నా నువ్వు గొప్పగా కనబడాలా, అదే భావన. అది సహజం అనమాట. మానవ నైజం ఆ విధంగా ఉంది. దాన్ని తీస్తున్నాడు బాబా ఇక్కడ. ఒక్కడి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ సత్సంగం అనేది మనం సంస్కరించుకోవడం కోసమే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే పరీక్షణ మహారాజు 7 రోజులు చనిపోతాడన్నారు. మీరు ఇవనే ఉంటారు భాగవతం అక్కడికి ప్రారంభమైంది. 7 రోజులు చనిపోతాడంటే నేను ఎలా ధరించాలా అనుకుంటాడు. ఎప్పుడే తపన వచ్చిందో సుఖమహర్షి వచ్చాడు. ఈయన పిలవలేదండి. సుఖమహర్షి దానిలోకి వచ్చి కథ చెప్పని చెప్పలే. సుఖమహర్షి ఈసారి ఆయన దగ్గరకు వచ్చాడు. సుఖమహర్షి అంటే ఎవరు? వ్యాసుడి యొక్క కుమారుడు. వ్యాస భగవానుడు అంటే కుమారుడు. పుట్టుకతోనే అవధూత. అతనికి ఇది మంచి, ఇది చెడు, ఇది తీపు, ఇది చేదు ఏమి తెలియదు.
వ్యవస్థ దిగంబరగా ఉంటాడు. అటువంటి అతను వచ్చి తరించడానికి 7 రోజులు భాగవతాన్ని వినిపించాడు. అంటే వినడం ద్వారానే అతడు తరించాడు. ఇక్కడ తరించడం అంటే ఏంటి? చావు లేకుండా పోవడం కాదండి. చావు అంటే భయం లేకుండా పోవడం. చావు అంటే భయమే కాదు, దేనికి భయం లేకుండా ఉండడం తరించడం అంటే నిర్భయత్వం కలిగి ఉండడము. అందుకే భక్తుడంటే ఎవరు? నిర్భయస్తుడు, నిశ్చలతత్వం కలిగిన వాడు, నిర్మలత్వం కలిగిన వాడు. ఈ 3 లక్షణాలు అంటే వాడు భక్తుడు. నాకు నిర్మలత్వం ఉండొచ్చు, నిశ్చలత్వం కూడా ఉండొచ్చు, కానీ భయం లేకుండా మాత్రం ఉండలేదు. ఇక్కడ చక్కగా పారింది అనుకోండి, బండి ఎగిరి పడతా, నేనేం భక్తుడిని అని చెప్తాను. ఆచార్యుడు అంటే కళ్ళు చెవులు మూసుకొని గొంతు ముక్కరికలతో భగవంతుని దేవుడు కోరడం కాదు, స్వప్రయోజనం, అది మన ప్రయోజనం కోసమే. ఆ కోరడం ఇతరుల కోసం కోరతామంటే అదే అనుకోరం కదా, స్వప్రయోజనం కోరుతున్నాం అది కాదు అని చెప్పడానికి బాగా వచ్చారు. అంటే ఏంటి? మనం సొంత లాభం కొంత మానుకొని పురుగువాడికి తోడుపడిపోయి అన్నాడు ఒక మహాకవి. మొత్తం మానవం జీవనంలా అదే మానవ జన్మకు సార్థకత కూడా. దారి చెప్పడానికి బాబా వచ్చాడండి. బాబా భిక్ష కలుతాడు, అందరికి ఇచ్చి మిగిలింది ఉన్నాడా, తలుపు తర్వాత పెట్టాడా? అది అంతేగాని మొత్తం అంకితం చేయలేదు కదా. అలాగే మన జీవితంలో కూడా అది అలవాటు చేసుకోవాలని బాబా యొక్క విధానం అండి. షిరిడీ సాయి లేకపోతే ఆయన వేషంతో మనకు పని లేదు, భాషతో కూడా మనకు పని లేదండి. ఆయన చెప్పిన జీవిత విధానం మనకు అనువుగా ఉందా లేదా, ఆచరించడానికి అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు యజ్ఞము, దానము, తపస్సు చేయమని కృష్ణ భగవంతుడు చెప్పాడు. ఆ 3 మనం వినే ఉంటాం, ఘంటసాల చెప్పింది అనుకో, ఏందో యజ్ఞము దానం మన ఏడవవుతుంది అనుకున్నా కదండి. యజ్ఞం అంటే పంచయజ్ఞాలు, దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం, ఈ 5 కలిసి యజ్ఞాలు. మనకి దేవయజ్ఞం బాబా ఆయన చెప్పాడు, మీ ఇష్టదేవను ఆరాధించమని ప్రోత్సహించాలా లేదా. ఋషి యజ్ఞం సద్గురువుని వాడిని పూజించమని చెప్పాడా లేదా. అంటే మహాత్ముని ఆచరించమని బాబా కొంత మహాత్ముల దగ్గరికి వెళ్ళమని చెప్పాడా లేదా. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రుల పట్ల నీ ధర్మాన్ని కర్తవ్యం నిర్వర్తించమని చెప్పాడా లేదా. లేదా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ తర్పణ వదలాన్ని విధానం మనకి దోమల విషయంలో తెలుస్తుంది, చెప్పాడా లేదా. అలాగే మనిషి యజ్ఞం, మనిషిగా గౌరవించరా. తక్కువ కులాడు వస్తే భోజనాన్ని పిలిస్తే, ఒరే వాడు తక్కువ కులవాడని నువ్వు బయట అన్నం పెట్టబోతావు, వాడికి ఇంట్లో కూర్చొని పెట్టు, నువ్వు నన్ను పిలిచావు నాకు వాడు పంపిస్తున్నా అంటే మనిషిగా గౌరవించమని బాబా చెప్పాడా లేదా. భూత యజ్ఞం అంటే ఏమిటి? నువ్వు ఆహారం తినేప్పుడు ఒక ముద్ద బయట పెట్టరా. మరి ఇవన్నీ మన ఇవే చెప్పలా బాబా, ఈ 5 వచ్చేది చేయించాడా లేదా. చెప్పలేదు కూడా. యజ్ఞం మన యజ్ఞం అంటే మనకి గుండా వేసి హోమాలు వేసి అదే మన దృష్టి అదే కదండి. మన దృష్టి యజ్ఞం అంటే అది, తపస్సు అంటే కళ్ళు మూసుకోవడం, సన్యాసం అంటే కాషాయకుండా కట్టుకుని సన్యాసం, ఇదే మన దృష్టి, మన పరిస్థితి అదే, మన పరిణితి అంతే. దానికి బయట లాగుతున్నాడు బాబా, అది కాదు అప్పటి. ఇంకా దానము నీ చేత సహాయం చేయమన్నాడు. తపస్సు అంటే కళ్ళు మూసుకుని కాదండి, 3 రకాలు ఉన్నాయి. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచక తపస్సు. శారీరక తపస్సు ప్రతిరోజు హారతికి పెట్టమని బాబా చెప్పాడే లేదా. అంటే శారీరకం అంటే శరీరం పోవాలి కదా, శరీరం కలిగితే హారతికి పోగలుగుతాం. మానసిక తపస్సు మనసులో స్మరిస్తున్నామా లేదా. వాచక తపస్సు భగవంతుడి గురించి చెబుతున్నామా లేదా. తపస్సు మన బాబా మనకి ఎంత నిర్వర్తించాడండి. ఇప్పుడు ఒక భక్తుడు వచ్చి పంచదశ గ్రంథంలో ఆ సత్సంగం చెప్పేసి బాబా దగ్గరికి వస్తే, ఏం చేశావురా, ఏమన్నా నేను పుస్తకం చదివించాను అంటాడికి శభాష్ అన్నాడు. అంటే ఏంటి? ఒక నల్లరికి మామూలు గ్రంథాన్ని చదివి వినిపించినా కూడా అని శభాష్ అంటున్నాడు.
మరి అది మనం చేయలేమా? మన దగ్గర భగవతత్వాన్ని గురించి అయితే భగవత్ శ్లోకం గురించి ఇతరులకు చెప్పడం అది వాచక తపస్సు. తపస్సు అంటే తప్పించడం అని అర్థమండి. మరి ఇవన్నీ యజ్ఞము, దానము, తపస్సు భగవద్కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని మనం బాబా ఆచరింపజేయడానికి ఉచిత అవసరం అండి. కృష్ణుడు ఎన్ని చెప్పినప్పటికీ ఎవరికి ఏం అర్థం చేస్తున్నారు? యశోద అర్థం చేస్తున్నారు. మన్ను తిన్నావరా అంటే నోరు చూపించాడు, నోట్లో విశ్వరూపం దర్శ చూపించారు. ఆ క్షణం ఉంది దానికి. తర్వాత దారం గట్టి బాగా నడు పెట్టేసి గోవర్ధన పడి ఎత్తాడు, చిటికి నేర్చి ఎత్తాడు. చిటికి నేర్తో పర్వతం ఎత్తాలంటే చిటికి నేర్తో మన గ్లాస్ ఎత్తలేవు. ఎంత గొప్పడే నన్ను అది బాగుంది కదా. అంతైన తర్వాత ఆ ఏరికి గుడ్డ కట్టడం ఉన్నారు. చూడండి, స్వయంగా చూసి కూడా ఇప్పుడు దెబ్బతేమని చెప్పేసి గుడ్డ కట్టడం. దాని నుంచి మనం వేరు చేస్తున్నాడు. వాళ్ళు సత్యాన్ని దర్శనం చేస్తున్నాడండి. ఎందుకు షిరిడి సాయినాథ్ని ఆరాధించాలని? ఎందుకే మనం సంస్కరింపబడాలంటే ఆయన జీవిత విధానాన్ని, ఆయన చెప్పిన వాక్కుల్ని శ్రద్ధగా గమనించగలాలైతే. ఏదో చెప్పాడు, ఏదో విన్నాము అనుకోకుండా ఎక్కువ 4-5 వాక్యాలు గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు తినమధ్యాన్ని అసలు మానవజాతి యొక్క పరివర్తన కోసమే ఆయన వచ్చాడండి. మనం పరివర్తన చేయడం కోసమే. ఇప్పుడు దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసమే నేను అవతరిస్తానని భగవద్గీత కృష్ణుడు చెప్పుకున్నాడు. మనం విన్నాం శ్లోకం దగ్గర. అంటే దుష్టులను శిక్షించడానికి, శిష్యులు రక్షించడానికి వచ్చారన్నాడు. ఇప్పుడు అందరూ మనం దుష్టులే కదండి. ఎలా కనిపెడతాం చెప్పండి? అప్పుడు రాక్షసులు ఉన్నారు, కుమ్ములు కోరలు ఉంది, వీళ్ళు రాక్షసుడా అని వాళ్ళు చంపేశారు. ఇప్పుడా కొమ్ములు కోరలు లేవే, అంత రాక్షసులు లోపల ఉంది. అందుకని ఆ లోపల రాక్షసు సంహరించడానికి వచ్చాడండి. మనం చంపుకుంటా పోయినాడు, మనం కూడా ఇంకా. అందుకని లోపల దుస్సంస్కారం సంస్కరించడానికే బాగా అవుతాడు. అర్థం చేసుకుంటారనే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకంటే మనం బాబాని కొలుస్తున్నాం, ఎప్పటికీ కొలుస్తున్నాం. వాస్తవం తీసుకున్నాం అనుకోండి, రేపు అక్కడ మంత్రులు అడుగు పెడతానే అక్కడ విగ్రహము, దాని మీద పట్టుగుడ్డ, కిరీటం కనబడదండి. సాక్షాత్తు బాబు మన కోసం కూర్చున్నాడు. ఆ కళ్ళల్లో కాంతి మన కళ్ళలో ప్రతిస్తుందండి. మీరు చేసుకోవడం కావాలంటే ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళగానే అవేమీ కనబడవు మనకి. ఇంకా మన మీద ఎంత ప్రేమతో ఎక్కడ సరే కూర్చొని ఉన్నాడు. మనల్ని ఎంత కాపలా కాస్తున్నాడు. మనల్ని పోలేరమ్మ అంటే పొలిమేరమ్మని కాపాడాము. అలాగే సాయినాథుడు మనల్ని ఆయనే పోలేరమ్మి, ఆయనే అంకాలమ్మి, ఆయనే చెంగాలమ్మి. చెంగాలమ్మే ఏం చేస్తుంది? నా బిడ్డను చూడాలని చూస్తుంది. బాబా కూడా అంతే. ఆ భావం నాకు వెళ్ళగానే మనకి ఎక్కడైనా సరే ఇక్కడ చూస్తున్నాడు అనుకోండి, ఆయన కళ్ళల్లో నన్ను చూస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నా హృదయం తెలుసుకుంటున్నాడు అనే భావన వస్తుందండి. అంటే ఆ పరివర్తన కోసమే బాబా యొక్క అవతరణ. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే మన చర్యలు, మాటలు, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. అంటే నేను చేసే పనులు కానీ, నా మాటలు కానీ, నా ఆలోచన బట్టి నేను మాట్లాడతా, ఆలోచన బట్టి పనిచేస్తా. మరి ఈ ఆలోచనల కంటే ఏమంటే ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం బాగా గమనించండి. నా ఇష్టం మీదనే ఇది బాగుంది, వీడికి సహాయం చేయాలి, వీడికి సహాయం చేయకూడదు, వీడు నా మిత్రుడు, వీడు నా శత్రువు. శత్రువు అయితే ఒక మాటగా ఉంటుంది, మిత్రుడైతే ఒక మాటగా ఉంటుంది. నాకు ఇష్టమైన వచ్చాడు అనుకోండి, ఇంట్లో బడ్జెట్ సామాన్లు పెట్టుకుంటా. ఇష్టమైన వచ్చాడు అనుకోండి, అయ్యా నేను తల నేను గురికి పోతాను అంటాను. విషయం అదే మన ఆలోచన పెట్టే కదా. ఆలోచన మీదే మన మాటలు, మన మాటలు ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా గత జన్మల పూర్వజన్మ సంస్కారాల మీద ఆధారపడుతున్నాయి. నా మాట, నా ఆట అన్నీ కూడా గత సంస్కారం మీదే రికార్డ్ అయిపోయినాయి. అదే మాట్లాడతా, అదే పని చేస్తా అనే భావనకి దొరకనుకోండి. మీరు నన్ను దర్శించాలనుకోండి, అది రికార్డ్ అది రికార్డింగ్ అయిపోయింది, ఇంకా అదే మాట్లాడతా అంతే. ఇంతకుముందు టేప్ రికార్డు ఉండేది, సన్న టేప్ రికార్డు. మనం ఏది మాట్లాడితే అదే పని అవుతుంది. మళ్ళీ అదంతా తిరిగిపోవచ్చు, మళ్ళీ కొత్త రికార్డు చేసుకోవచ్చు. అలాగే గత సంసారంలో మనకి కీకా కూకా ఉంది.
ఇప్పుడేముంది దాన్ని తుడిపేసినాం, సాయి సాయి అని వస్తుంది, అర్థమైతే భావిస్తున్నాం. అది చెప్పడానికి వచ్చాడు. కాబట్టి అవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. అలా కాకుండా నీ వేష భాషలో ఎన్ని మార్పులు వచ్చినా, అది మాటలో కావచ్చు, భాష గుబాళించలో కావచ్చు, వేషంలో కావచ్చు, ఎన్ని వచ్చినప్పటికీ కూడా నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఏం ఉపయోగం? వేషం బాగుంది, మాట తీరు బాగుంది, మన దగ్గరికి ఎవరు వస్తారు? పారిపోతారు, మనం ఒంటరి వాళ్ళం. అలా కాగలదు, మనం ఒంటరి వాళ్ళం కాకూడదు, అందరం వాళ్ళం కావాలి. అందుకనండి ఎవడైనా చనిపోయాడు అనుకోండి, పోయాడా అంటారు, పోయాడా అని అంటాం. పోయాడా అంటే పావసుడే, పోయాడా అయ్యో పాపం అప్పుడు వెళ్ళిపోయారా పదం చూడండి, డా రానే 2 అక్షరాలే మార్పు. అప్పుడు మనం ఏం చేస్తే ఎలా ఉండాలి? పోయాడా అనిపించుకోవాలన్నా అయ్యో పోయారా అనిపించుకోవాలి. బాగా ఉంటే ఎంతమందికి ఉపయోగపడి ఉండేవాడండి. పోవడం మేలండి. 2 రకాలు ఉంటాయి కదండి. కాబట్టి ఏ తెగలో చేరాలి అని మనకు నిర్ణయించుకోవడం అండి. మనకు నిర్ణయించుకోవడం కోసమే బాబా అవతరణ. నిర్ణయించుకో, నీ చేతుల్లోనే ఉంది. దాన్ని సర్దిద్దుకుంటావా లేదా దారపోసుకుంటావా? అందుకే స్వర్గమైన నరకమైన మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మన ఇల్లు స్వర్గం కావాలని ఎవరి చేతులు తప్పినోడు మనం చేస్తాడా? నరకమైన మనమే, స్వర్గమైన మనమే చేసుకోవాల్సింది. అది చెప్తున్నాడండి ఇక్కడ. అందుకని అది ఎలా వస్తుందంటే ఉత్తమైన సాంగత్యం వల్ల మనకు వస్తుంది, మంచి వాళ్ళ సాంగత్యంతో మనకు వస్తుంది. దుస్సాంగత్యం విడనాడు, సత్సాంగత్యం తీసుకుని దానికోసం పోరాడు. సత్సాంగత్యం కావాలంటే అంత విషయం దొరకదండి. దుస్సాంగత్యం కావాలంటే చాలా ఈజీ, సత్సాంగత్యం కావాలంటే చాలా కష్టపడాలి మనం. సత్సంగం రావాలంటే ఇంతవరకు మనకు వచ్చాము, మనము దుస్సాంగత్యం మనకి మంటి దిగడం వల్ల బాధగా కొట్టడం అసలు కదా. అదే ఇది రావాలంటే ఆయన శుక్రవారం సాయంత్రం సత్సంగానికి పోవాలి, అక్కడ 4 మాట్లాడినంటే ఏదో ఒక్క మాట అన్నా మనం వస్తే కట్టుకుంది కాదని బాబుతో వచ్చాము కదా. అందుకే బైబిల్లో ఏసుకి అంటాడండి, సులభమైన దారి ఉంది నరకానికి పోతుంది, కష్టమైన దారి ఉంది స్వర్గానికి పోతుంది అని ఏ మహాత్ముడు చెప్పినా ఒకటేనండి. అది చెప్పడం బాబా ఉద్దేశం. అందుకని బాబా ఉన్నప్పుడే అక్కలకోటి స్వామి, వాసుదేవ సరస్వతి, దినివాల దాదా ఒకే కాలంలో ఉన్నారండి. ఇప్పుడు శ్రీపాదవుడు సింహసమ్మతి ఆయన 14వ సంవత్సరం శ్రీపాదవుడు, తర్వాత నరసింహ 1400 ఆ 15 పడదు. కానీ అక్కలకోటి స్వామి, జునేవాడ, వాసుదేవ సరస్వతి 1800 సంవత్సరం నుంచి వచ్చారండి. అంటే ఒకే జీవనం ఒకే దగ్గర ఉన్నాడు. అక్కలకోటి స్వామి ఉన్నప్పుడు బాబా ఇక్కడ ఉన్నాడు షిరిడి, అంటే సమకాలికంగా. అక్కలకోటి సమాధి అయినప్పుడు ఎందుకు ఏడుస్తావు, షిరిడిలో నా అవతారం అని చెప్పాడు. అంటే ఏంటి, బాబా ఉన్నప్పుడే అక్కలకోటి స్వామి కూడా, అక్కలకోటి స్వామి బాబా ఉన్నారు. ఇలా వాళ్ళందరూ ఒకే విధానంలో అవతరణ ఉద్దేశం ఏంటంటే అందరూ అన్ని ప్రాంతాలలో వదిలింపబడాలి. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపనే బాబా అవతరణ. శంకుస్థాపన తర్వాత భగవంతుడు చేస్తాం. బావదని శంకుస్థాపన అంటే మాకు లోతుగా పెట్టాలి కదండి. శంకుస్థాపన పైపని చేస్తే బిల్డింగ్ నిలుస్తుందా? అందుకని మన మనసు లోతుగా బాబా వెళ్ళాడండి. లోతుగా అంటే ఫౌండేషన్ బాగుంటే నువ్వు దానిపై ఎన్ని అంతస్తులను కట్టచ్చు. ఇవన్నీ కూడా మనకు మనము సంస్కరించుకోవడానికని మనం గుర్తించాలి. ఈ ప్రార్థన ఇవన్నీ కూడా మనకు మనం సంస్కరించుకోవడానికి కాదు, ఎదురువాడికి మెప్పు కోసం మాత్రం కాదు. ఇది బాగా నిలబెట్టుకోవాలన్నమాట. మనం ఏ దేవాలయానికి వెళ్ళి ఏ సేవ చేసినా ఎదుటివాడి మెప్పు కోసం అనుకుంటే మాత్రం చెప్పినాం కాదు. నాలో చెడు భావాన్ని సర్దిద్దుకోవడానికి దేవాలయానికి వెళ్తున్నా అనే భావన నిరంతరము మనసులో ఉంచుకోవాలండి. అందుకే బాబా కూడా గురి చేత చదవని చెప్పేవాడు. ఎందుకని శిష్యుడి యొక్క జీవన మీద ఎలా ఉండాలి, గురువుని ఎలా సేవించాలి. అందుకే బాబా గురు చేతికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇచ్చాడు. 108 సార్లు పారాయణ చేయించాడంటే గ్రంథాన్ని. ఆ గ్రంథం ఎంత మహత్తరమైనది గురించి చదివారు ఎప్పుడైనా?
చదవకపోతే చదవండి, ఇంకేం కాదు. ఎందుకంటే బాబా చెప్పాడు కాబట్టి నేను చెప్పి చదవకూడదు. నేను బాబాను ముక్కుతున్నప్పుడు బాబా చెప్పాడు ఆ పుస్తకం చదవమన్నాడు, కరెక్ట్గా చదవాలి. మనకి ఇష్టం ఉందా లేదా కాదు. ఆయన చదవమన్నాడంటే ఆ శక్తి మన మీద ప్రసరిస్తుందండి. వాక్ లేక వాక్ మన హృదయం నుంచి వస్తుంది. మనం ఎడగ చదవచ్చు కాక అది దృష్టి పెట్టామా దృష్టి పెట్టలేదా అని కూడా వద్దండి. ఆయన చదవమన్నాడు చేస్తున్నా. ఇప్పుడు గురుచేతుల్లో ఎండిపోయిన మేడి చెట్టు నాకు ఎండికి పోయమంటాడు, అదేమో చిగురిస్తుంది. ఆయన చెప్పాడు చేస్తాను అంతే. అలాగే ఆయన గురించి చదవమని చెప్పాడు, నేను చదువుతున్నాను అంతే. అలా మామూలుగా కూడా సరే గొప్ప ఫలితం ఉంటుంది. కాబట్టి బాబాకి ఇష్టమైనది గురు చరిత్ర. అది పాలన చేసామనుకోండి ఎంత సత్ఫలితం వస్తుందో మనకి అనుభవతుందండి. ఒక అతను అప్పుడు గురు చరిత్ర కూడా మాస్టర్గా రాసింది నాన్న, ఎవరో రాసింది సార్. అది చదువుతూ బస్సులో పోతా ట్రైన్లో పోతా చదువుకుంటా ఉన్నాడు. అప్పుడంటే ఎప్పుడు రేపు 57 మంది సంగతి చెప్తున్నాం, 45 సంవత్సరాల సంగతి. కూర్చి అవుతుంటేనే అతనికి ఒక మహాత్ముల దర్శనం అయింది అనుకోకుండా. అంత గొప్ప శక్తి ఉంది గురుచిత్రంలో మాత్రం. అందుకని గురుచిత్ర పారాయణ చేయించేవాడు. ఇప్పుడు ఇదేదో పెద్ద కష్టపడి అనుకుంటున్నామండి. బాబా మన కష్టం ఇప్పుడు పెద్ద కొండలు నెత్తిని మోసినట్టుగా అనుకుంటున్నాం. ఏమీ లేదు, కష్టం పనే కాదు అని భ్రమపడుతున్నాం. నిజంగా మనం భ్రమలో ఉన్నాం. భయం ఎవరు చేస్తారని సంగతి. చదవడం ఏం కష్టం అండి. మన భగవద్గీత భయం వేసి అది పూజ కలిపి పెట్టింది. ఇంకా రామాయణం భారతం భాగవతం అసలు దాహం మన సహజం అదే కదా. భగవద్గీత గురువులో పెట్టేస్తుంది. మహనీయులు చదువుతాం, బాబా చరిత్ర కావచ్చు, లేకపోతే తులసిదాసు కావచ్చు, లేకపోతే రామదాసు కావచ్చు, అన్నమయ్య కథ కావచ్చు, వెంగమామ కథ కావచ్చు, ఇవన్నీ చదవచ్చు కదండి. కాబట్టి అలా చదవడంలో చాలా సులభం. అందుకే దీనికి యజ్ఞం చేయాలి, ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి అని పెట్టాడు బాబాయ్. ఉన్నాడు మీరు కొంత ఉన్నాడా, ఉపవాసం ఉన్నాడు, తిరిగి తిరగకుండా చేయమన్నాడా? కానీ తిరిగి తిరగ మనం చేస్తాం. ఉపవాసాలు పేరు భయం, ఏ దేవుడు ఏం పడతాడేమన్నాడు సార్. అసలు ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదండి, నిరంతరం మనసుతో ఆయన సన్నిధిలో ఉండడం. అది దాని విషయం. నిజంగా ఉపవాసం ఉంటే నిజంగా మనము ఖచ్చితంగా ఉపవాసం తెగొచ్చితంగా చేస్తున్నామా. నేను గురువారం మన నైట్ భోజనం చేయాలనుకోండి, నిజంగా భోజనం టిఫిన్ అనేది కూడా నేను నిఖరంగా ఉండగలుగుతున్నానా? వెంటనే పక్కన ఫ్రైడ్ రైస్ గారు గుమ్మగుమ్మ వాసన వచ్చింది. గురువారమే అయిపోయా అంటే ఉపవాసం అంటే మనసులో తినాలని ఆలోచించినా కూడా పోయింది. దేనికి దేవాలయంలో పూజ గుడ్డ కప్పుకొని నైవేద్యం ఇస్తుంది. అది ఎవరైనా తినాలనిపించనుకోండి, నైవేద్యాన్ని పనికిరాదు. అది గుడ్డ కప్పుకొని తీసుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం. అది ఎందుకు తీసుకుపోతుందంటే అందులో ఏముంది మనం తిరిగి పెడతాలని అనుకుంటాం మనం. అది కాదండి. అందుకని బాబా చేయగల సామర్థ్యంలో ఆయన బాబా ఉపవాసం వద్దని చెప్పలే, ఆ సామర్థ్యం లేదు కాబట్టి చెప్తున్నాడు అంతే. ఎందుకు తెలియకుండా చేసిన పాపను కూడా కట్టుకుంటాం మనం. అదే బాధ, ఇంకేం కాదు. ఇప్పుడు అలా ఉంటే పాపం ఉన్నాక చెప్పండి. మనసులో తినాలని ఉంది కానీ తింటే ఏమనుకుంటారేమో అని బాగున్నప్పుడు అది మొత్తం పోయినట్టే కదమ్మా. అప్పుడు పాపం వస్తున్నారు అసలు. ఆ పాపను బయటపెట్టడం కోసమే ఈ ఉపాసంతురాలు అయినా ఉండలేవు నువ్వు, కొంతమంది ఉండమని చెప్పుకున్నాడు. మాట వాడిగా సామర్థ్యం ఉందిగా ఉండమని చెప్పుకున్నాడు. నిజంగా మళ్ళీ ఒక్కరికైనా సామర్థ్యం ఉందా? నీకు ఉందేమో, నాకు లేదు. అందుకు మూడు పడి పెట్టలేదు, ఇంకొంచెం పడవ ఆయన మోసం చేయాలా? అదే కానీ ఉపవాసము జాగరణ ఏమీ చెప్పలేనా. ఇంకా ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాము, డబ్బు ఖర్చు పెట్టే పని బాబాయ్ అని చెప్పాడా? ఏమి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కృష్ణుడు చెప్పలేదు కాబట్టి. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు ఆయన. పెద్ద దగ్గర పదార్థం చెప్పలే, పలానా పండు చెప్పాలా, పలానా కాయ చెప్పాలా, పలానా ఆకు చెప్పాలా, పలానా నీళ్ళు కూడా చెప్పాలా. నేను గంగా దగ్గర నైవేద్యం పెట్టమని చెప్పలే. మీరున్న దగ్గర ఏ నీళ్ళు ఉందో అదే గంగా. అందుకనండి బాబా సాంప్రదాయము ప్రాచీన సాంప్రదాయమే, కొత్త సాంప్రదాయం కాదండి. అందుకనే బాబా నువ్వు ఏది పెట్టి తీసుకున్నాడు.
ఒక రకమైన మైల ఉండి పాలక పంపిస్తున్నాడు తీసుకున్నాడంటే వాళ్ళంటే ఏదో అంటుంది ఏదో మైలు అంటారు కదా. భక్తి ఇంకేం లేక బాబాయ్ పోతా అంటే ఏం చేస్తా ఏదో ఈ బాబాయ్కి అడిగింది వాడు మర్చిపోయాడు అడిగి తీసుకున్నాడంటే బాబా దేనికి నామకి ఇచ్చాడు? భక్తికి ఇచ్చాడా, వస్తువుకి ఇచ్చాడా? మరి సులభమా కష్టమా చెప్పండి? ఇంకేదో పూజ అంటే ఇన్ని పదార్థాలు కావాలా అంటారు కదండి. అంటే అది చేయకూడదు ఉద్దేశం కాదండి, దయచేసి అపార్థం చేసుకోవద్దు. అది వెళ్ళకూడదు, బాబాని ఫలం అని చెప్పే ఉద్దేశం కాదు. బాబా మనకు సులభమైన సాధన అందించాడు అని చెప్పడానికి ఉద్దేశం అండి ఇక్కడ. అందరూ అది ఉంటే అందరూ చేయగలుగుతారు, కొంచెం చేయలేని పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ బాబాకి భగవంతుడికి అర్హులు కాదా? అందుకే చెప్పండి, ప్రతి ఒక్కరూ అర్హత ఉంది. ప్రతి ఒక్కరు అర్హత పొందడానికి మన మహర్షులు దానికి సరైన విధానాలు ఏర్పరిచారండి. అందరూ బంగారు గిన్నె పెట్టగలరా? అందరూ పాలాభిషేకం చేయగలరా? చేయలేం కదా. అప్పుడు మన చేయలేని పరిస్థితి ఏంటి అంటే దేవుడు దూరంగా ఉండాలన్నా నిలదు పోయి మా భక్తి స్వీకరిస్తాడా అని చెప్పడం బాబా ఉద్దేశం, అంతే నీకేం కాదు. అందుకని ఇది కానీ గుర్తించాలంటే సర్వసాక్షి అయిన భగవంతుని నిరంతరం గుర్తించుకుంటే మన జన్మ ధన్యం. దానిని అనని చింతన, దానిని ధ్యానము అన్నాడండి. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, నిరంతరము బుద్ధితో ఎరుక కలిగి ఉండడమే. ఏ బుద్ధి? ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన మన చెంతనే ఉన్నాడు. ఈ దశుడియే ధ్యానం. ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, అని పక్కనే ఉన్నాడంటే మన మాటలో మన చేతకు ఎలా ఉంటుందండి? అందుకే బాబా సర్వజ్ఞత్వంతో సర్వవ్యాపకత్వంతో అంతటా నేను నీళ్ళు కూడా ఇవ్వడం. కృష్ణుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు కృష్ణుడు? విశ్వరూప సుందరుడు ఒక అర్జునుడికి ఇచ్చాడు. బాబా అందరికి ఇస్తున్నాడు, ఒకరికి అందరికి ఇస్తున్నాడు ఆయన. అప్పుడు మనకి ఏది సులభం? అదేండి బాబా యొక్క ఆరాధించడం అంటే అది ఎంతటి సులభమైన సాధన విధానమో మనం ఇక్కడ గుర్తించాలి. అసలు కృష్ణుడు ఏం చెప్పాడు? కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడు ముముక్షు అన్నాడు, కొన్ని వేల మంది ముముక్షులో కొందరు జ్ఞానం ఉంటాడన్నాడు. మరి ఇప్పుడు నేను జ్ఞాని ముముక్షు అనుకోవడానికి మనకు అర్హత లేదండి. అర్హత ఇవ్వడం కోసం బాబా మనము జ్ఞానుడు కావచ్చు, మనము ముముక్షుడు కావచ్చు. ఎప్పుడు అవుతాము? ఆయన అంతటా ఉన్నాడనే భావన మనసులో ఎప్పుడు స్థిరత్వం ఏర్పడుతుందో అప్పుడు తప్పకుండా మనకి అటువంటి స్థితి మనకు కలుగుతుంది. అలా కాకపోతే ధనంతో కీర్తితో వంచే సామాన్ని మనం గత వారం వివరించుకున్నాం. మోసపూరితమైన మాటలతో, వాళ్ళ చేతలతో అటువంటి జోలికి మనం వెళ్ళకుండా కృష్ణ అప్పుడే చెప్పుకున్నాడండి. కొన్ని వేల మందిలో ఉంటారా, మీరు వేషం వేసుకుంటారు, వాళ్ళు మీరు నమ్మేపోతారు అని నమ్మడానికి అవకాశం లేదు అని చెప్పాడు కృష్ణుడు. దాన్ని బాబా నిజమైన పకీలు చాలా అరుదు అన్నాడు. ఇక్కడ పకీలు అంటే మహాత్ముడు అంటాం. నిజమైన అన్నాడు పదవాడు. మహాత్ముడు ఉండొచ్చు, అందులో వల్ల కల్తీ కూడా ఉంటుంది. ఇప్పుడు 100% ప్యూరిటీనే ప్యూరిటీ. బంగారులో ఏది ప్యూరిటీ? 22 క్యారెట్ల, 24 క్యారెట్ల. 24 క్యారెట్లు కూడా ఇంకా సూపర్ కూడా ఉంటుంది కదా, 999. కాబట్టి ఏది విలువ ఎక్కువ ఉంటుంది? దాని విలువ ఎక్కువ ఉంటుంది. అది 22 క్యారెట్లు అనుకోండి, అమ్మడానికి విలువ అంటే సగం దోయేస్తాడు, అంతే కదా, అర్థమవుతుంది. 22 క్యారెట్ బ్యాలెన్స్ కొంచెం దోయేస్తాడు. అది 999 తీసుకున్నాడు అనుకోండి, తోసేదానికి యాజిడికి అప్పుడు ఎంత రేటు ఉందో అంత రేటు ఇచ్చేస్తాండి. అదండి నిజమైన మహాత్ముల పదం ఇక్కడ వాడాల్సి వచ్చింది. అందుకని నేటి ప్రపంచంలో ఎక్కువగా మనం గుర్తించలేం. కాబట్టి మీకు నిజంగా మనకి నువ్వు కావాలని కోరుకుంటే గురుచరిత్ర పారాయణ చేయడం, శ్రద్ధగా గురుచరిత్ర పారాయణ చేస్తే నీకు నీ సంస్కృతానికి ఆ గురువుని ఎత్తుక్కుంటాను వస్తాడు, లేదా నువ్వు వెళ్ళిన దగ్గర ఆ గురువు ఉంటాడు. అందుకని గురుచరిత్ర పారాయణమే, తొందరపడవద్దు అంటున్నాడు. నిష్ఠా ఓరిమితో నువ్వు శ్రద్ధగా పారాయణి, నువ్వు సంస్కృతం అవ్వడానికి నీకు నీ సంస్కారం తగినట్టుగా ఆ గురువు నీ దగ్గరకు వస్తాడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కానీ మనం మీరు బాబాను చూసారు, బాబా చూసారండి, మాస్టర్ చూసారండి, నేను చూడలేదు కదా, కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు ఉండారా అని అడతాను.
అటువంటి వాళ్ళు లేదు. వాళ్ళు ఇప్పుడు పలకపోతే కదా ఇంకొకరు కావాలి నీకు. ఇప్పుడు మన బాబా పలకడం లేదమండి, నిజం చెప్ప హృదయంలో బాబాను పలుకుతున్నాడా లేదా? మన పరిధిలో వరకే. మరి ఆయన ఇంకో దగ్గర పాడు మళ్ళా ఇది ఈగిపోతే కదా ఇంకో దగ్గర పోవాలి నేను, అంతే కదా. అది ఇస్తూనే ఉన్నాడు, అందరికి ఇస్తూనే ఉన్నాడు. మరి ఇంకొకటి ఎందుకు తల నేను తాకట్టు పెట్టాలి? శ్రమదండగ, సమయదండగ. అందుకని ఆలోచన తాగట్టు తొందరపడవద్దు. నిష్ఠావరణతో ఉనండి. యథాశక్తి నీ చైతన్య ఇరుగు పొరుగుతో సన్నిహితంగా ఉంటూ సహాయం చేసుకుంటూ అందరిలో భావాన్ని చూసుకుంటూ ఇదే సాధించు. అనేక మంది మహత్తులు ఇచ్చారు అక్కడ కొట్టి వీళ్ళందరూ వాళ్ళలో కూడా ఒకటే ఒక తత్వం, ఇంకే తత్వం లేదు. శ్రీష్టాలకి వెళ్ళాము, అన్నింటిలో షుగర్ ఉంది, లేకుంటే ఎలా ఉంటుంది? శావరీస్ ఉంది, అన్నింటిలో కారం ఉంటుంది. అంతేగాని ఒక దాంట్లో కారం ఒక దాంట్లో కారం సేవలు అనలేము కదండి. ఎవరైతే వాడు తీసుకుంటాడు, ఒక పిక్చర్ తీసుకుంటాడు, ఒక పికాస్ తీసుకుంటాడు, ఇంకో చెప్పుకోడి తీసుకుంటాడు, ఇంకో పోకోడి తీసుకుంటాడు అని చెరగబిండే. అలాగే స్వీట్లో కూడా అంతే. కాబట్టి నువ్వు ఏ మహాత్ములు వచ్చినా వాళ్ళు ఉండేది ఒకే ఒక తత్వం, ఒకే చైతన్యం. ఉన్నది రెండు మాత్రం కాదు, ఉన్నది ఒకటే. ఇది గుర్తించుకుంటే చాలు. ఇది అంతటా ఆయనే ఉన్నాడని గుర్తించుకుంటే చాలు అంటున్నాడండి. అప్పుడు ఇంకా రాగం లేదు, ద్వేషం లేదు. మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, వీళ్ళలో ఉన్నాడు. వీళ్ళు ఉన్నాడప్పుడు ఇంకేముంది? మిమ్మల్ని చాటి చేస్తాను మీ మీద, మిమ్మల్ని నిందిస్తానా? మిమ్మల్ని నిందిస్తే నన్ను నిందించుకున్నట్టు లెక్క, మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించుకున్నట్టు లెక్క. లెక్క కాదు, ద్వేషించినట్టే. మరి నన్ను నేను ద్వేషించుకుంటే నాకు ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుందా? అంటే నేను ఎందుకు మిమ్మల్ని ఇద్దరు ద్వేషిస్తాను? అందుకే బాబు అన్నాడు, నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా. ఇది గుర్తించుకు చాలదండి. పెద్ద పెద్ద సాధనలు ఉందండి మనకి. అది చేయని కూడా చేయలేదు. ఎందుకు వాటి కోసం తపన పడి ఇదా జపమాలని ఆ మాల ఏ మాలని ఎందుకు అనవసరం? సమయం అంతా వృధా అయిపోతుంది. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. అది గుర్తుపెట్టుకోవడానికి నిరంతరం బాబా చేస్తుంది ఒక 2 పేజీలు 3 పేజీలు అవకాశం ఉన్నంత చదువుకుంటే అది మైండ్లో ఉంటుంది. పదే పదే ఈ సాయి శరీరం గురించి వివరించుకున్నట్టునే మళ్ళీ ఇప్పుడు గురించుకుంటున్నాం. తిరగ వేప తీరు ఉన్నట్టు కానీ మొదలు మీది తినడానికి ఇంకా తినంగా అనిపిస్తుంది. తేలు వద్దంటుంది ఎప్పుడైనా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు మహాత్ముల యొక్క జీవిత విధానం అలా ఉంటుంది. కాబట్టి నిరంతరము ఆ భావంతో నింపుకుంటే నీ మనస్సు భగవత్ చింతన అనంత చింతనగా అది మారుతుంది. అలా కాకుండా ఏదైనా మారాను, బాబా నన్ను క్షమించు, నేను తప్పు చేశా, మళ్ళా తప్పు చేస్తా, మళ్ళా పోతా బాబా నన్ను క్షమించు, మళ్ళా తప్పు చేస్తా. ఏముంటుంది? అడుసు తొక్కినా కడుక్కుంటున్నా, మళ్ళీ తొక్కినా మళ్ళీ కడుక్కుంటున్నా. ఇంక జీవితాన్ని కూడా కడుక్కోవడం సరిపోయా, ఇంకెప్పుడు పరిశుద్ధంగా ఉండేది? హెచ్చరిక చేస్తున్నారండి వాళ్ళు. అలా నిరంతరం మన ప్రవర్తనలో మార్పు రానంత వరకు మనం భగవంతునికి దగ్గర కాలేము. ఇది ఒక్కడి ముందు కదా. మనం బాహ్యంగా అనిపించవచ్చు, నేను దగ్గరగా ఉన్నానని, అందరి మెప్పు కోసం నేను భక్తులు అనిపించుకోవచ్చు. కానీ ఆయన దగ్గరకు మాత్రం చేయాలి, ఆయన మనసులో పడాలి. నేను బాబాని గురువు అనుకోవడం కాదండి, బాబా అనుకోవాలి. వీడు శిష్యుడే. బాబా అనుకుంటే మేలా, నేను అనుకుంటే మేలా చెప్పండి. నరేంద్ర మోదీ గారు నాకు తెలుసు, నేను చెప్తా. ఏమో టీవీలో వచ్చిన పేపర్లు చూసిన నరేంద్ర మోదీ గారు ఇంకా తెలిస్తే వెంటనే నాకు లెటర్ వస్తుంది, రామాలయానికి అయోధ్యకు రావాలని తెలిసి. అలా కాదు, అది భగవద్ దృష్టిలో అనమాట, మానవ దృష్టిలో అనమాట. అది అంత వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ పరిస్థితి అనుకూలించడానికి కారణం ఒకటే, మన నిరంతరము మన కర్మ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ భావంతో నిండి ఉంటే, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? నేను చేసిన పని పనికి వస్తుంది, చెడు అయితే చెడు, మంచి అయితే మంచి. మంచి అయితే మనం చెడు చేస్తాం. మనం దుఃఖంగా ఏమన్నా కోరుకుంటామని, మనం కష్టంగా కోరుకుంటామా? కోరుకోం. సుఖమే కోరుకుంటాం, ఆనందమే కోరుకుంటాం, సంతృప్తిగా కోరుకుంటాం. మరి దాని దగ్గర విధానాలు మన పెద్దలు చెప్పుకున్నారు కదండి. పరహితం పుణ్యం, పరపీడనం పాపం. భారతం అంతా ఇదే. భారతం అంతా 2 వాక్యాలు చెప్పమంటే
పరహితం పుణ్యం, పరపీడనం పాపం. అయిపోయింది. ఇతరులు పీడించడం మానసికంగా కూడా. మాటలతో తోటాలతో కలుస్తారండి చాలామంది. మీరు సక్రమంగా దేవాలయం వెళ్ళారనుకోండి, వెళ్తారనుకోండి, మహాభక్తురాలండి దిగొచ్చింది అంటారు. అవి ఎవరు ఉంటారండి. అప్పుడు మీ మనసు కూర్చు కదా పాపం. మీరు దాన్ని తీసుకున్నారనుకోండి, మీకు బాధ. వాళ్ళు అంతే అనుకున్నారనుకోండి, అది వాళ్ళకి వాళ్ళ స్వభావం అంతే. అనడం వాళ్ళకి అమ్మాదిగా ఉంటుంది. అది వాళ్ళ లక్షణం. మనకిదో గుణం. ఏది నవ్వి ఊరుకోవడం గుణం. ఇందులో తప్పు నిందా సర్దిద్దుకోవడం, ఒప్పు నిందా నవ్వుకుంటూ వెళ్ళిపోవడం. ఇదే పుణ్యం రావడానికి పెద్ద కష్టపడబడలే. పుణ్యం రావడానికి ఇదే. అందుకే ప్రవక్త తెలుసు కదా, నాకు ఖురాన్ ఏం అర్థం కాదు, నేను చదవలేదు, నాకు తీరు కూడా లేదు. మొత్తం సారాంశం అందరూ ఏం చెప్పాడో నాకు ఒక్క పదంలో చెప్పాలన్నాడు. ఈ ఖురాన్ మొత్తం కూడా భారతం అన్న 2 వాక్యాలు చెప్పాడు. పరహితం పుణ్యం, పరపీడనం పాపం అని. అతడు ఒక్క పదంలో చెప్పాలంట. వాక్యం కూడా చెప్పాలి. వాక్యం పడి ఒక పెద్దది కొట్టలే కదా. చెప్తాను. కూర్చున్నాడు. కోప్పడవద్దు అంతే. కోప్పడవద్దు అయిపోయింది. మొత్తం సారసం అందులో అర్థమవుతుంది అనుకుంటుంది. కోప్పడం అనే పని బాగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడే కూర్చున్నా, మంచి నాకు పక్కనే ఉన్నది, కేకేస్తా, మంచిగా టీవీ చూస్తా. నేను వాళ్ళకి వినబడదు, వాళ్ళ పనిలో ఉంటారు వాళ్ళు. వెంటనే నా పాప రాదా, పాప వచ్చింది లేదా, అయిపోయా. మరి సారాంశం అవుతుంది. పాప పుణ్యం సంపాదించుకోమని సారాంశము అర్థం అనుకుంటున్నాడు. అంటే 5 అక్షరాల్లో ప్రవక్త చెప్పాడు, కోప్పడవద్దు. బట్ ఆలోచించండి, నేను మీకు పని చెప్పాను, మీకు చేయలేదు. అదేవిధంగా పొరపాటుగా చేయలేదు. ఆ పొరపాటు ఏం చేయలేదా, చేసుడున్నా అలా ఆలోచించారనుకోండి, కోప్పడను ఎందుకు చేయలేదు. సౌమ్యంగా అడగతా. సౌమ్యంగా అడగడానికి ఏమి చేయలేదు అనడానికి తేడా ఉందా కదండి. అది మనం ఆలోచించుకోవచ్చు. ఏదో పొరపాటుగా మర్చిపోయారేమో అది కూడా ఉంటుంది కదండి. నాకు పని చెప్పారు అంటే మర్చిపోయినొచ్చు, చేయకూడదని కాదు. కానీ నేను కోపంగా ఎలా చెప్పారు, పని చేయలేదే అని అంటాను. ఒకవేళ పని చేయడానికి పోయాడు అనుకోండి, ఆ మనిషి అక్కడ లేకుండా పోవచ్చు. అది అనక ముందు ఎందుకు తేలేదని అంటారు. ఇవన్నీ అనవసరం కోపంగా కదండి. ఈ చిన్న వాక్యాలు పట్టుకుని కూడా మనం జన్మ ధన్యమవుతుందండి. ఎందుకంటే భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, మానవదేహం ఇచ్చాడు, ఆరోగ్యతత్వం ఇచ్చాడు, సత్సంగం ఇచ్చాడు, మన చేతే బాబా కూర్చుని ఉన్నాడు ఇక్కడ. మరి ఇంత సన్నిధిలో ఆయన పక్కన పెట్టుకుని కూడా మనం ఆయన్ని సద్వినియోగం చేసుకోకపోతే రేపు మనం ప్రార్థించాలన్నా, గుడికి పోవాలన్నా అందరికి దూరంలో ఉంటాం. సింపుల్ చెప్పేస్తాం. ఆయన మొక్కాలనే ఉంటుంది, కానీ అందరికి దూరంలో ఉంటాడు. ఆయన ఎంతో శ్రమ కోల్పోవాల్సి వస్తుంది. అవసరమా? దగ్గర ఉన్నాడు, తీసుకుందాం. ఎందుకంటే ఈ లోపల నేను ఉన్నాను చెప్పాడు కదా. నేను చెప్పకపోతే సరే బాబా నేను షిరిడీకి పోయి దర్శించుకోవాలబ్బా అనుకుంటా. ఒకే విచిత్రం అండి. నాకు ఆశ్చర్యం వేసిందంటే, షిరిడీకి హారతికి ముందుగా బుక్ చేసుకుంటే లేకపోతే జనం చూసుకుంటా హారతి చూస్తారండి, హారతి చూస్తారంటాం షిరిడీకి. మరి ఇక్కడ హారతి ఇక్కడ హారతి మాత్రం నాకు నిద్ర వస్తాం. అంటే ఇక్కడ హారతి షిరిడీ ఇక్కడ హారతి కాదా? నేను అవకాశం ఉన్నవాళ్ళ సంగతి మాట్లాడుతున్నానండి. అవకాశం లేని వాళ్ళ సంగతి మాట్లాడాలి. పని మానుకుని హారతిమని బాబా కూడా చెప్పలేదండి. అవకాశం ఉన్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాం. అవకాశం షిరిడీకి వెళ్ళాము, ఆ హారతికి డబ్బులు కట్టో లేదా తోచుకుందాం, ఏదో భగవద్ అనుగ్రహంలో ఛానల్ వెళ్ళినప్పటికీ వచ్చి గంపని 10 మంది చెప్తా, నేను హారతి చూశానండి, కాగడాలు చూసా, యజాలు చూసా, మధ్యాహ్నం చూసా. మీరు ఇక్కడ రెగ్యులర్గా పోతారు ఈ హారతి. నేను ఎప్పుడో ఒకసారి చూపించిన, నాకు ఎక్కువ పత్తి ఉంటుంది, నీకు ఎక్కువ పత్తి ఉంటుందా? అది మనం గుర్తించవలసింది. అలా ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా వచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఇలా నిరంతరము చేసుకుంటున్నప్పుడు కష్ట నష్టాలు వచ్చినప్పుడు నీకు చింత ఉండదు. అటువంటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు. ఇటువంటి బృహత్ కార్యానికి ఈ యుగంలో బాబా యొక్క అవతరణ
మనకి శంకుస్థాపన చెప్పుకున్నాం, ప్రారంభం అనుకున్నాం. కాబట్టి అందులో మనము పాల్గొనాలి. ఏది ఆ శంకుస్థాపనలో మనం కూడా పాల్గొనాలి, మనము పాల్గొనాలి. దానికి తోడు మన వ్యక్తిగత సాధనకు ఎంతటి ఆలంబన దొరికిందో మనకి గుర్తించాలి. వ్యక్తి సాధనకి మరి ఆలంబనం అంటే గుడి ఒక ఆలంబనం, సత్సంగం ఒక ఆలంబనం, పారాయణ ఒక ఆలంబనం, భజన ఒక ఆలంబనం. ఇవన్నీ ఆలంబనాలండి, అంటే పట్టుకోవడానికి ఊతం. ఇవన్నీ మనం తెలియ మనం గుర్తింపబడాలి. ఇవన్నీ లేని ఉన్న పరిస్థితి కన్నా మన పరిస్థితి లేదు. మరి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకోండి, నిరుపయోగం అవుతున్నాం. వారి పవిత్ర సన్నిధిని మన హృదయాల్లో శాశ్వతంగా భద్రపరుచుకోగలగాలి. శాశ్వతం అంటే ఏమిటి? ఈ నరజన్మ ఎన్ని జన్మలు ఉందో అన్ని జన్మలకి శాశ్వతంగా మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఆ సంస్కారం అలాగే వస్తుందండి. ఏ సంస్కారంతో ఈ శరీరం వదిలిపెడతానో అదే సంస్కారంతోనే మనకు ప్రారంభమవుతుంది. స్వామి, మీ మాట నేను పద్యం చెప్తాను. పూర్వజన్మార్జిత పుణ్యఫలం గుర్తే ఘనత యౌవన జన్మ కలిగినందు ఆయువు 100 ఏళ్ళు అందు అర్థము నిద్ర బాల్యం గుర్తే కొంత బాసితో ఎటువలపై ప్రేమ కౌమారమున కాల కోర్పులాయ వృద్ధాప్యమునకడు బుద్ధి మార్గం వయ్య పరకనాంగములన్నీ బాధ శక్తి ఏమి చేయుడు తిరిగి చేసిన ప్రాయి వదికంబుడైతే ఆ వాటిలో ఎంతటి అర్థం ఉంది? మరి బద్దా చెప్తా ఒకే మాట చదువుకున్నాటివి. ఆమె చెప్పింది ఒకే మాట, గుర్తున్నాయి ఆమెకి. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, అంతే. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. ఆ శ్లోకానికి అంతా ఒకే భావం చాలు. లోపల జ్యోతి మనం తరగతి శుద్ధి చేసుకో. ఆయువు ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఆకు కొన నీటి బుట్టలు లాంటిది, నీటిలో బుడగ లాంటిది. బుడగ రంగురంగులుగా ఉంటుంది. ఆ రంగులుగా నేను మీ ఫోటో తీసుకుంటాను సార్, అది ఉంటుందని గ్యారెంటీనా? బుడగ బ్రహ్మాండ రంగురంగులుగా ఉంది, నేను మీ కెమెరా ఫోటో ఇస్తాను ఉంటుందంటారా? అది అమ్మగారు పెట్టిన భావం. అందుకే నిరంతరము ఆయన్ని మన హృదయంలో భద్రపరుచుకో. పవిత్రమైన ఆయన సన్నిధి. ఇప్పుడు ఈ దేశమంతా గాలి అంతా వాళ్ళు పీల్చిన గాలి, ఆ గాలి మనం పీలుస్తున్నాం అని చెప్తారు. వాళ్ళు వదిలిన గాలిని మనం పిలుస్తున్నాం. వారిని నడయాడిన భూమిలోనే మనం సంచరిస్తున్నాం. అసలు మన భారతదేశంలో పుట్టడమే ఎంతో అదృష్టం. భారతదేశంలో జన్మించడం గొప్ప అదృష్టం. అటువంటి భూమిలో మనం నడయాడుతున్నాం. నడిచే భూమి ఆయన స్వరూపం. భూమి ఆయన స్వరూపం అండి. ఆయన మీద మనం కూర్చొని ఉన్నాం, ఆయన దైవంలో కూర్చొని ఉన్నాం. ఒక్కసారి కొద్ది కదిలింది అనుకోండి మన పరిస్థితి ఏంటి? అది నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆయన పిలిచిన గాలి మనం పిలుస్తున్నాం, ఆయన నడయాడిన ప్రదేశంలోనే మనం నడుస్తున్నాం. ఇది గుర్తించుకుంటే అందుకు తగిన రీతిన మనం జీవించాలి. ఇది సాయి సన్నిధిలో సాయి చేసింది ఏమిటి, మనకి ఏం చెప్పడానికి వచ్చాడు, సాయి అవతరంలో ఉన్న అంతరం ఏమిటి అని చెప్పడమే ఈ సాయి సన్నిధి గ్రంథం యొక్క విశిష్టత. వరదాన మహర్షి గారు చివరిగా రాసిన గ్రంథం ఇదేనండి. 1988 గురుపూర్ణిమ రోజు ఈ పుస్తకం రాశారు. మన గురుపూర్ణిమ మాస్టర్ గారు లేరు, శ్రీరామనగర్ ముందే సెలవులు పెట్టేశారు. ఇది మనకు ఒక భాగవతం లాంటిది. తర్వాత ఒక్కొక్క భక్తుడు బాబాని ఏ విధంగా ఆయన ఆరాధించారో, ఆరాధించి వాళ్ళ బలహీనతలు ఏ విధంగా బయటపడితే బాబా ఎలా చెప్పారో, ఆ బలహీనత మనకన్నీ ఉన్నాయి. దాన్ని తొలగించుకోవడానికి ఇది మనకు ఒక భాగవతం. అందుకే భాగవతము అనే పదం చెప్పండి. భాగవతం అనండి. మళ్ళా ఇంకా స్పీడ్ కానండి, ఇంకా స్పీడ్ కానండి, ఇంకా స్పీడ్ కానండి. భాగవతం అని వచ్చిందా లేదా? భాగవతం 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 అంటే భాగవతం పదం నిలబడిందా లేదా? ఆ భాగవతం చదివితే పరీక్షణ మహారాజు తరించాడు. ఈ సాయి భాగవతం అని శ్రవణం చేసుకుంటే మనము తరిస్తాం. అది పరమానంద మాస్టర్ గారు మనకి అందించిన గొప్ప ఆణిముత్యం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.